నా ఏం చెప్తారు తెలంగాణ యాస మీద తెలంగాణ భాష మీద మళ్ళా కుట్రలు మొదలవుతున్నాయి. తెలంగాణ యాస మీద కాదు ఇక్కడ జరిగేది. కాగితం మీద. నేను ఏమంటున్నా, ఈ ఇడుపు కాగితం అనేది తెలంగాణ భాష. ఉమ్, ఓకే, ఉమ్, తెలంగాణలో మాట్లాడేదంతా తెలంగాణ భాష, తెలుగు భాష కాదు. ఉమ్, ఓకే, మా భాషను మా రాష్ట్రంలో మేము అధికారికంగా మాట్లాడుకుంటాం. ఉమ్, దానికి ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళకున్న అక్కసేంది అనేది అడుగుతాం. ఉమ్, ఇడుపు కాగితం అంటే కలవకుండా విడిపోయేటప్పుడు రాసుకునే కాగితం. ఉమ్, భార్యాభర్తలు ఇద్దరు లగ్గం చేసుకొని కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరికి పొసకకపోతే, ఒకరి మనసు ఒకరికి కలవకపోతే, పెద్దల సమక్షంలో లేదా నాలుగు న్యాయ వ్యవస్థల సమక్షంలో చేసుకునే కాగితం ఏదన్నా ఉంటే దాన్ని ఇడుపు కాగితం అంటాం. మరి విడిపోయేటప్పుడు రాసుకునే కాగితం ఇడుపు కాగితం. మరి వాళ్ళనే విడాకులకు అర్థమైంది, రెండు ఆకులు కలిసి ఉంటాయా? భార్యాభర్తలు ఇద్దరు రెండు ఆకులు కలిసి పట్టుకుంటారా? తర్వాత ఎవరి ఆకులు తీసుకపోతే విడాకులు అంటారా? మా భాష మా భావం మేము చెప్పే పదమే కరెక్ట్. తెలుగులో విడిపోతున్నాం కనుక రాసుకుంటున్నాం, దాన్ని ఇడుపు కాగితం అంటాం. దానికి సబ్ టైటిల్ ఎందుకు? మీరనే విడాకులకు స్పష్టత ఇవ్వండి. ఆంధ్రాలో అనుకునే విడాకులకు స్పష్టత ఇవ్వండి. తెలంగాణలో ఇడుపు కాగితం స్పష్టమైన తెలుగు భాష. అది కలిసి ఉన్న వాళ్ళు ఇడిపోయేటప్పుడు రాసుకునే కాగితం అది. అందుకే దాన్ని ఇడుపు కాగితం అంటున్నాం. దానికి ఇంకా సబ్ టైటిల్ ఏంది అంటే తెలంగాణ భాష మీద, తెలంగాణ నటుల మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ప్రాంత ప్రజల మీద, వాళ్ళ ఆహార అలవాట్ల మీద, వాళ్ళ రాజకీయ జీవితాల మీద కూడా, వాళ్ళ పాలన విధానం కూడా మీరు ఆంధ్రోళ్ళు వచ్చి మాకు నేర్పియాలనా? మీరు రాకముందే మేము చైతన్యమై ఉన్నాం. మీరు ఈ ప్రాంతంలోకి రాకముందే మాకు రాష్ట్రం ఏర్పడ్డది. మాది స్వతంత్ర రాష్ట్రం, స్వతంత్ర దేశంగా ఉన్నాం మేము ఈ భారతదేశంలో కూడా. అర్థమైందా? మేము మీకు నీడ లేకపోతే నీడ ఇచ్చిన వాళ్ళం. నీడనిచ్చినందుకు 50 ఏళ్ళు మీరు మమ్మల్ని అంచివేసిండ్రు. మీ తెలుగు ఇండస్ట్రీలోనే మమ్మల్ని, మా యాసను, మా భాషను, మా పాత్రలను కూడా జోకర్లుగా, విలన్లుగా చిత్రీకరించారు. అయినా ఏ ఒక్కరోజు మీ మీద దాడి జరగలే. తెలంగాణ వచ్చినాక మా అస్తిత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం, మా భాషను మేము రక్షించుకుంటున్నాం, మా భావాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. దీంట్లో మీకు వచ్చిన కడుపు మంట ఏంది? ఇండస్ట్రీ మీద, ఇండస్ట్రీ మా ప్రాంతంలో ఉంది. ఈరోజు మిమ్మల్ని తమిళనాడులో కనుక ఎట్లా ఎల్లగొట్టినరో అట్లా ఎల్లగొడితే మూటముల ఎదుర్కొని పోవాల్సిన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అది ముందు గమనించాలి. మమ్మల్ని రెచ్చగొట్టద్దు. మా భాష మీద, మా యాస మీద, మా ప్రాంతం మీద, మా సంస్కృతి మీద, మా సాంప్రదాయాల మీద మీరు ఇలాగే పదే 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 దాడి చేస్తే మీకు తమిళనాడులో పట్టిన గతే తెలంగాణలో కూడా పడుతుంది అనేది స్పష్టంగా చెప్తున్నాం. ప్రధానంగా జనసేన పార్టీ, బీజేపీ అండదండలు చూసుకొని ఒక రాజకీయ సుదీర్ఘ ప్రణాళిక వేసుకొని హైదరాబాదుని ఏదో చేద్దాం, హైదరాబాదు తెలంగాణకు లేకుండా చేద్దాం అనుకుంటే మాత్రం హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ. ఇప్పటి నుండి కాదు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండే ఇది తెలంగాణ గుండెకాయ. ప్రతి పౌరుడు హైదరాబాదును ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. తరిమి కొడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న కుట్ర అంతా, జరుగుతున్న దాడి అంతా కూడా జన సైనికుల నుండే జరుగుతుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం. మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే మీరు ఉంటున్నది ఇక్కడే, తెలంగాణ దాటి మళ్ళీ ఆంధ్రకు బోరిగా. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మా భాష మీద, మా భావం మీద, మా పోరాటం మీద కదా. తెలంగాణ ఎట్లిచ్చిండ్రు, ఇచ్చినందుకు నాకు 11 రోజులు బాధ కలిగింది. నేను అన్నం ఆధారం లేకుండా ఉపవాసం ఉన్నా. ఇదా ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఉన్నావా? ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటు వ్యవస్థ చేసిన ఒక చట్టాన్ని, ఒక తీర్పును కూడా నువ్వు స్వీకరించలేని స్థితిలో ఉన్న నువ్వు, నేను భారతీయుని కాదా, నేను ఇక్కడ ఉండరాదా, నాకు భారతదేశంలో ఆస్వేచ్ఛ లేదా అంటే భారతదేశంలో పార్లమెంట్ చేసిన చట్టాన్ని నువ్వెందుకు గౌరవించలే పవన్ కళ్యాణ్? అలాంటి పార్లమెంట్ చట్టాల మీద నీకు గౌరవం లేనప్పుడు నీకు ఇక్కడ ఉండే అర్హత ఎక్కడిది? అరే, నీకు ఒక రాష్ట్రం ఏర్పడ్డది, ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రివి, నువ్వు అక్కడ పోయి పరిపాలన చేసుకోవాలి. ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసేది ఏంది? అయినా 23లో మీకు బుద్ధి చెప్పినా గుర్తు రాలేదా? తెలంగాణలో నువ్వు పోటీ చేసినప్పుడు నీకు డిపాజిట్ దక్కలే కదా, అసలు నీకు ఓటు గుర్తింపే రాలే కదా. ఇక్కడ నీ అభ్యర్థులకు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది కదా. మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో చేస్తామంటే కుదరదు. మా యాస, మా భాష, మా సంస్కృతి స్పష్టంగా ఉంటుంది. ఇక నుండి స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇలా మీరు దాడి చేస్తే మాత్రం తిప్పి తిప్పి కొడతాం. మీకు తమిళనాడులో పట్టిన గతే మళ్ళీ తెలంగాణలో కూడా మరొకసారి పడుతుంది అనేది స్పష్టంగా హెచ్చరిస్తున్నాం.